డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్దాం. ఓకేనా? ఏంటంటే, అనగనగా రామాపురం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్లో శ్రీనివాస్ అనే ఒక పిల్లగాడు ఉన్నాడు, చిన్న పిల్లాడు. వీడికి 5th క్లాస్ చదువుతున్నాడు. వీడు అమ్మ నాన్న ఉన్నారు. 5th క్లాస్ చదివే మధ్యలో ఏమైంది అంటే, వాళ్ళ నాన్న చనిపోతాడు 5th క్లాస్ చదువుతున్నప్పుడు. సరే, వాళ్ళమ్మ వాళ్ళకి 2 ఎకరాల పొలం మాత్రమే ఉంది. వాళ్ళమ్మ పనులు చేస్తూ ఉంటే వీడు చదువుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఏమైంది, వాళ్ళమ్మకి వీడిని చదివించడం చాలా కష్టమైపోయింది కదా అనేసి వీడు ఏం చేస్తాడు అంటే, అమ్మ నేను ఇంకా చదువుకోలేనులేమ్మా, ఏం చదువుకోను, నేను నీతో పాటు పని చేస్తాను, ఇద్దరు కలిసి పని చేద్దాము అని చెప్తాడనమాట. సరే, వాళ్ళమ్మ కూడా ఒకదానికే పని చేసుకోలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి సరేలే రా నాయనా అనేసి స్కూల్ మానిపించేసేసి పని చేయడానికి స్టార్ట్ చేస్తారు ఇద్దరు. సరే, వీడు ఒక 2 years పని చేస్తాడు. అంటే దాదాపుగా ఒక 12 years వచ్చేంత వరకు వాళ్ళ 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 2 ఎకరాల పొలంలోనే పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు. సరే, 2 సంవత్సరాలు పని చేసినా సరే, ఇంతకుముందు వాళ్ళ పరిస్థితి ఎట్లాగా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. పెద్ద మార్పులు ఏం లేవు, విపరీతమైన చేంజెస్ ఏం లేవు. జస్ట్ తినడానికి చిన్న చిన్న ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. వీడు ఆ 2 years తర్వాత ఏం చేస్తాడు అంటే, వాళ్ళ అమ్మని అడిగి పక్కన ఇంకో 2 ఎకరాల పొలం ఉంటే ఆ 2 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకొని దాన్ని కూడా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ 2 ఎకరాల పొలాన్ని లీజ్ చేసుకున్న తర్వాత బాగా కష్టపడతాడు ఇద్దరు. అయినా సరే ఏమైంది, పెట్టుబడి పెరుగుతుంది, లాభం అట్లనే ఉంటుంది కాబట్టి పెద్ద ఉపయోగం ఏం లేదు. యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు లాగానే ఉంది లైఫ్, పెద్ద కొత్తగా ఏం లేదు. సరే అనేసి ఇంకా కష్టపడతారు. ఎంత కష్టపడుతున్నా సరే పెద్ద డబ్బులు అంటే అవసరాలకి తగ్గ సరిపోతుంది తప్ప మిగలడం ఏమీ లేదు డబ్బులు. వాళ్ళమ్మ వీడి ఇబ్బంది ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత, నాన్న ఇక్కడ నుంచి ఒక 40 kilometers దూరంలో మనకు ఒక పెద్ద కొండ ఉందంట, ఆ కొండ మీద ఒక మహర్షి ఉన్నాడు, ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి మన సమస్యలను అడిగితే ఆయన మనకు సొల్యూషన్ చెప్తాడంట అని చెప్తుంది. సరేలేమ్మా అంటాడు, కానీ అప్పటికైతే వెళ్ళడు. ఇంకా కొన్ని సంవత్సరాలు అట్లనే పనిచేస్తూ ఉంటాడు. పని చేస్తున్నా సరే పెద్ద వేరియేషన్ ఏం లేదు, అట్లనే నడుస్తుంది. సరే, వీడికి ఒక 19-20 సంవత్సరాలు అంటే 19-20 years వచ్చినప్పుడు ఒక ఎండాకాలం అయిపోయిన తర్వాత, ఎండాకాలం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్తాడమ్మా, ఇప్పుడు ఎట్లా పనులన్నీ అయిపోయినాయి కదా, నేను ఇప్పుడు వెళ్తాలే ఒకసారి మహర్షి దగ్గరికి అని చెప్పి చెప్తాడు. వాళ్ళమ్మ సరేలే అని వాడికి కావాల్సిన రొట్టెలు అట్లాంటివి అంటే కొన్ని రోజులు నిల్వ ఉండే ఫుడ్ అట్లా తయారు చేసి ఇచ్చి వాడి చేతికి ఇస్తుంది. సరే, ఈయన ఏం చేస్తాడు, శ్రీనివాస్ పొద్దున్నే లేచి ఇంకా బయలుదేరడం స్టార్ట్ చేస్తాడు. అన్నీ తీసుకొని నడవడం మొదలు పెడతాడు. నడిచి రోజుకు ఒక 10 kilometers నడిస్తే చాలా ఎక్కువ. అప్పట్లో ఏంటి, వెళ్తే ఎద్దుల బండి మీద లేదా గుర్రాల మీద వెళ్ళాలి. ఇప్పట్లాగా కార్లు 2 wheelers ఉండేటివి కాదు, బస్సులు కూడా లేవు. కాబట్టి నడుచుకోవడమే. వీళ్ళ దగ్గర ఎద్దులు లేవు, గుర్రము లేదు, కాబట్టి నడుచుకొనే వెళ్ళాలి. అట్లా నడుస్తూ ఒక 5 kilometers వెళ్ళిన తర్వాత ఆకలైంది. సరే అనేసి వాళ్ళమ్మ ఇచ్చిన దాంట్లో కొంచెం తినేసి మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడు. అట్లా నడుస్తూ వెళ్ళేపాటికి సాయంత్రం అవుతుంది. ఒక 10 kilometers 15 kilometers అట్లాగా నడిచింటాడు అంతే. సరే, సాయంత్రం అయిన తర్వాత ఒక ఊరికి చేరుతాడు. ఆ ఊర్లో ఒక ఇంటి దగ్గర అంతా చూసిన తర్వాత ఒక మంచి ఇంటి దగ్గర చూస్తే బయట ఒక బాగా అరుగు లాంటిది కనపడుతుంది. అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఏం చేస్తాడు, భోజనం చేద్దామనేసి పక్కనే నీళ్ళు ఉంటే కాళ్ళు కడుక్కొని తినడానికి కూర్చునే లోపల నుంచి ఒక అవ్వ బయటకు వస్తుంది. బయటకు వచ్చి, ఎవరినైనా నువ్వు అని అడిగితే ఇట్లా ఇతనికి జరిగిందంతా చెప్తాడు. ఇది మా ఊరు రామాపురం, అక్కడ నుంచి వస్తున్నాను అంటే, సరేలేనైనా బయట ఎందుకు, లోపలికి రా అనేసి లోపలికి తీసుకెళ్తుంది. లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తెచ్చిన ఫుడ్, ఆమె తయారు చేసి ఉంటుంది ఫుడ్, అన్నము పప్పు అట్లాంటిది, అది పెడుతుంది. వద్దులేవా, నేను తెచ్చాను ఊరు నుంచి అంటే, ఏం అవసరం లేదు నాయనా, తినేది ఈ తర్వాత కావాలంటే నువ్వు వాడుకుందులే, ఇవేం చెడిపోయేటు కాదు కదా, అట్లా ఎత్తిపెట్టుకో అనేసి ఆమె తయారు చేసిన ఫుడ్ని శ్రీనుకి ఇస్తుంది. శ్రీనివాస్ ఏం చేస్తాడు, ఆ ఫుడ్ని సరేలేవ్వా అనేసి తినేసి మళ్ళీ బయటకు వచ్చి పడుకోవడానికి రెడీ అవుతుంటే అప్పుడు ఆ అవ్వ చెప్తుంది, నాయనా నువ్వు ఎట్లాగూ స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావు కదా, నాది ఒక సమస్య ఉంది, నా సమస్యను అట్లా స్వామిని అడుగుతావంటే, చెప్పవా ఏం అడగాలనో చెప్పు అనేసి
నువ్వు ఇంత మంచిదానివి, నీ కోసం డెఫినెట్గా అడుగుతాను, చెప్పవా అని అడుగుతాడనమాట. అప్పుడు ముసలామె చెప్తుంది ఏమని, నాకు ఒక కొడుకు కోడలు ఉండేవారు నాయనా, వాళ్ళకి ఇంకో కూతురు అంటే నాకు మనవరాలు ఉంది. కొడుకు కోడలు ఇద్దరు కొంచెం ఆరోగ్యం బాగలేక ఇద్దరు చనిపోయారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్యాప్లో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు నాకు ఓన్లీ ఒక మనవరాలు మాత్రమే ఉంది. ఆ పిల్లకి మనుషులతో మాట్లాడలేదు, భయం ఎక్కువ. ఆ భయం వల్ల మాట్లాడడమే రాకోకుండా అయిపోయింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేయాలనుకుంటే ఎవ్వరు ఈ పాపకు మాటలే రావు, ఎట్లా చేసుకోవాలనేసి ఆ పాపకు పెళ్ళే జరగడం లేదు. కాబట్టి నా సమస్యను ఒక్కసారి అట్లా స్వామీజీని అడుగు, నా ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్తాడేమో అని అడుగుతుంది. సరేలే అనేసి ఆయన ఆ శ్రీనివాసు ఆమె సమస్యను వినేసి డెఫినెట్గా అడుగుతాలేవో అనేసి ఆ రోజు అక్కడుండి పొద్దున్నే మళ్ళీ బయలుదేరి నడవడం స్టార్ట్ చేస్తాడు. ఇట్లా నడిచి 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 కొన్ని కిలోమీటర్లు పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇంకో ఊరికి రీచ్ అవుతాడు. ఆ ఊరిలో మళ్ళీ ఒక మంచి హౌస్ దగ్గర బయట అరుగు లాంటిది ఉంటే అక్కడ రెస్ట్ తీసుకుందాము, కొంచెం తినేసి అనేసి రెడీ అవుతాడు. ఆ ఇంట్లో నుంచి కూడా మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళ అమ్మ వయసు ఉండే ఒక ఆమె బయటకు వస్తుంది. బయటకు వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ ఎవరినైనా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే విషయం అంతా చెప్తే సరేలే లోపలికి రా అనేసి ఆమె కూడా వాళ్ళ ఇంట్లో చేసిన ఫుడ్ని మళ్ళీ సీనుకి పెడుతుంది. సీను ఆ ఫుడ్ తిని మళ్ళీ పడుకోవాలని రెడీ అవుతున్నప్పుడు ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడుతుంది. నాయన, నాకు ఒక సమస్య ఉంది నాయన, నువ్వు ఎట్లాగూ గురువు దగ్గరికి వెళ్తున్నావు కదా స్వామీజీ దగ్గరికి, నా సమస్యను కూడా కనుక్కుంటావా, నా సమస్య తీరుస్తావంటే డెఫినెట్గా కనుక్కుంటానమ్మా, చెప్పండి మీ సమస్య ఏందో అంటే, నాకేమీ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు నాయనా, కానీ నాకున్నది ఒకటే కోరిక. నేను చిన్నప్పటి నుంచి ఒక మంచి మామిడి చెట్టుని పెంచాము. చిన్నప్పుడు అంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి, ఆమెకు పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక మామిడి చెట్టుని పెంచాము. ఈ మామిడి చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో అని చూపిస్తుంది. ఆ మామిడి చెట్టు నిజంగానే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అంత పెద్దగా ఉన్న మామిడి చెట్టుని చూపిస్తుంది. అది చూడ్డానికి బాగా ఫుల్ గ్రీన్గా, చూసేందుకు చాలా బాగుంది. ఒక రకమైన మంచి సువాసన కూడా వస్తుంది. ఇంత మంచి చెట్టుకి కాయలు కాస్తే ఎట్లా ఉంటుంది నాయనా అంటే, చాలా బాగుంటుందమ్మా అని చెప్తాడు. సరే, ఈ చెట్టుకి ఇన్ని రోజులైనా ఒక్క కాయ కాయలేదు. ఆ కాయ తినాలని నాకు కోరికగా ఉంది. ఈ సమస్య ఒక్కసారి స్వామీజీని అడుగునైనా, అడిగి ఈ చెట్టు కాయలు కాసేలాగా చూడు. సరే, వింత సమస్య ఇది. యాక్చువల్గా మామూలుగా ఏ చెట్టు అయినా పెద్దగా అయితే ఆటోమేటిక్గా కాయలు కాస్తుంది. కానీ ఆ చెట్టు మాత్రం కాయలే కాయడం లేదు, హైట్ మాత్రం పెరుగుతుంది. ఎంత హైట్ అయింది అది? ఆల్మోస్ట్ ఒక టవర్ అంత హైట్ అయింది, కానీ కాయలు మాత్రం కాయడం లేదు. సరేలే అనేసి ఆ రోజు భోంచేసిన తర్వాత జరిగిందంతా విన్న తర్వాత ఆయన బయలుదేరి అంటే పడుకుంటాడు. పడుకొని లేచిన తర్వాత మళ్ళీ సర్దే భుజాన్ని వేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ నడవడం స్టార్ట్ చేస్తాడు. అట్లా నడుస్తూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, కొంత దూరం తర్వాత దారిలో ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ డే ఒక 10 to 15 కిలోమీటర్స్, సెకండ్ డే ఒక 10 to 15 కిలోమీటర్స్, అంటే రఫ్గా ఒక 20 to 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇంకో 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కొండమీదకి రీచ్ అవుతాడు. అయితే అట్లా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమవుతుంది, ఒక చిన్న రివర్ లాంటిది లేదా ఒక పెద్ద కాలువ లాంటిది కనిపిస్తుంది. అక్కడ చూస్తే నీళ్లు చాలా స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి. అంత స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి, క్రాస్ చేద్దామని ట్రై చేస్తే అస్సలు కుదరడం లేదు. ఏం చేయాలా అని అట్లే ఆ ఒడ్డునే బయట కూర్చొని చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి అక్కడ ఒక ముసలి కనిపిస్తుంది, అంటే క్రొకడైల్. ఈ క్రొకడైల్ని చూస్తాడు. ఆ క్రొకడైల్ మెల్లగా ఒడ్డు దగ్గరికి వస్తూ ఉంటుంది. అమ్మో అని కొంచెం దూరం తిరిగి కూర్చుంటాడు. ఒక్కసారి ముసలి చేతికి కానీ దొరికామా అది లాగేసుకుంటుంది అనుకొని, ఆ ముసలి దానికి మాటలు వస్తున్నాయి, మనిషిలాగా మాట్లాడుతుంది. మాట్లాడి, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడున్నావు అంటే వీడికి భయం అవుతుంది. అమ్మో, ఈ క్రొకడైల్ కూడా మాట్లాడుతుంది అనేసి. నువ్వేం భయపడకు, నేను మనుషుల్ని ఏం తినను, నాకు మనిషిల మాంసం నచ్చదు యాక్చువల్గా, కాబట్టి నువ్వేం భయపడకు, నీ సమస్య ఏందో చెప్పు అంటే, నేను ఆ వైపుకి వెళ్ళాలి, స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడనమాట. అవునా, సరే నువ్వు నా వీపు మీద కూర్చో, నిన్ను ఆ వైపుకు చేర్చుతా అని చెప్తుంది. అమ్మో, నేను నమ్మను నిన్ను అంటే, నిజంగానే నమ్ము, నాకు అసలు ఈ నదిలో ఉండాలని లేదు, నాకు ఒక అమ్మ నాన్న తర్వాత నాకు తమ్ముడు అన్న అందరూ ఉన్నారు, నేను కూడా వెళ్ళాలని ఉంది, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఫేసులు కూడా మర్చిపోయే కండిషన్లో ఉన్నా నేను, నాకెందుకు మతిమరుపు విపరీతంగా వచ్చింది, నా ఈ మతిమరుపుకి కారణం ఏందో ఒకసారి నువ్వు స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆయన్ని అడిగి చెప్తావా అని అడుగుతుంది. సరేలే కనుక్కుంటాను అని చెప్తుంది అనమాట.
సరేలే అని ఇతను సీను వెళ్ళి దాని మీద కూర్చుంటే అది జాగ్రత్తగా అవతల ఒడ్డుకి తీసుకెళ్తుంది. వీపు మీద కూర్చొని హ్యాపీగా అవతల ఒడ్డుకి దిగిన తర్వాత వెళ్తాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తే కొండ కనిపిస్తుంది. కొండ నుంచి పైనకి వెళ్తే పెద్ద ఆశ్రమం కనపడుతుంది. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, అంటే చదువుకోవడానికి. వాళ్ళందరినీ అడిగితే ఇక్కడ స్వామీజీ అంటే లోపల ఉండని చూపిస్తారు. అట్లా వెళ్తే నిజంగానే స్వామీజీ ప్రశాంతంగా కూర్చొని ఏదో ఆయన మెడిటేషన్ లాంటిది చేసుకుంటూ ఉన్నాడు. ఈ సీను ఏం చేస్తాడు, ఆ రోజు నుంచి కంటిన్యూస్గా ఒక 1 వీక్ 10 డేస్ పూర్తిగా ఆయనకి సేవలు చేస్తాడు. అంటే వాటర్ తెచ్చియడము, ఆయనకి ఏదైనా పళ్ళు పూలు తీసుకురావడము, ఇట్లాంటివన్నీ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. రోజు ఆయన పూజకు సంబంధించి లేదా పిల్లలకు సంబంధించి అన్ని అరేంజ్మెంట్లు చేస్తాడు. ఇప్పుడు సీను వయసు కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వచ్చింటాయి. సో కాబట్టి పెద్దవాడే అన్ని పనులు ఈజీగా చేయగలుగుతుంటాడు. స్వామీజీ ఒకరోజు చూసి దగ్గరికి పిలుస్తాడు. ఎవరినైనా నువ్వు మా ఆశ్రమంలోకి వచ్చావు, రోజు నిన్ను చూస్తున్నా గమనిస్తూనే ఉన్నా, నువ్వు బాగా పని చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడుగుతాడనమాట. స్వామి, నేను ఇట్లా రామాపురం నుంచి వస్తున్నాను, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే, సరే నాయన నీ సమస్యలకు నేను ఆల్మోస్ట్ ఆల్ సొల్యూషన్ చెప్తాను, అయితే నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడిగితే నేను చెప్పను, ఓన్లీ 3 ఇష్యూస్కి మాత్రమే నేను ఆన్సర్ చేయగలుగుతా, అంతకంటే ఎక్కువ ఉన్నాయి అంటే మాత్రం నేను ఆన్సర్ చెయ్యలేను అని చెప్పేస్తాడనమాట. సరేలే స్వామి 3నే చెప్పు అనేసి అడుగుతాడు. స్టార్ట్ చేస్తాడు. ఏంటి ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఈ లాస్ట్లో వచ్చిన క్రొకడైల్ గురించి చెప్తాడు. క్రొకడైల్ ఇట్లా వస్తూ ఉంటే క్రొకడైల్ వాళ్ళ బంధువులంతా మర్చిపోయిందంట, వాళ్ళ అమ్మ నాన్నని అన్న చెల్లెల్ని తమ్ముడిని అందరినీ మర్చిపోయిందంట. దానికి ఏమి గుర్తు రావడం లేదంటే మతిమరుపు పెరిగింది, అది పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఫస్ట్ దానికి ఏముంది నాయనా, దానికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, దాని తల మీద ఒక మంచి డైమండ్ ఉంది, ఎప్పుడైతే ఆ డైమండ్ని తీసేస్తారో ఆటోమేటిక్గా దానికి మొత్తం గతమంతా గుర్తొస్తుంది, అసలు మతిమరిపే లేకుండా హ్యాపీగా అది ఏం చేయాలనుకుంటుంది అది చేస్తుంది, కాబట్టి దాన్ని తీసేస్తే చాలు అంటాడు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ మీకు. ఇంకో సమస్య చెప్తాను అయితే అని చెప్తాడనమాట. ఇంకో సమస్య ఏం చెప్తాడు, దారిలో ఒక అమ్మ, అంటే మామిడి చెట్టు అమ్మ, పెద్ద చెట్టు ఉంది కదా మామిడి చెట్టు, ఆమె గురించి చెప్తాడు. ఇట్లా మామిడి చెట్టు ఉంది, ఆ మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంది, అంత పెద్దగా ఉన్న మామిడి చెట్టుకి కాయలే లేవు, అసలు ఆ మామిడి చెట్టు ఆకులే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, ఒక్కసారి ఆ మామిడి చెట్టుకి కాయలు కాస్తే ఆ కాయల్ని తినాలనేది ఆమె కోరిక, కాబట్టి ఆమె ఆ సొల్యూషన్కి ఆ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతాడనమాట. ఆయన దానికి కూడా చెప్తాడు. కళ్ళు మూసుకొని చూస్తే ఆయన ఏం చెప్తాడు అంటే, ఆ మామిడి చెట్టు చుట్టూ ఒక పెద్ద ఏదో వస్తువులు ఉన్నాయి, నాకు వస్తువులు కనబడుతున్నాయి, ఆ వస్తువుల్ని బయటికి తీసేసామా ఆటోమేటిక్గా, వస్తువులు అంటే ఏదో వస్తువులు ఉన్నాయి, ఏదో నాకు క్లారిటీగా లేదు కానీ అక్కడైతే ఒక రకమైన వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఈ వస్తువుల్ని మనం తీసేస్తే ఆటోమేటిక్గా ఆ చెట్టు కాయలు కాయడం స్టార్ట్ చేస్తుంది, ఆ వస్తువులు తీసేయి చాలు నువ్వు అని చెప్తాడు. ఓకే గురుగారు, సరే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను వచ్చేటప్పుడు ఫస్ట్ ఊర్లో ఒక ముసలామె నాకు చాలా బాగా హెల్ప్ చేసింది, ఆ ముసలామె పాపం చాలా దీనస్థితిలో ఉంది, కొడుకు కోడలు చనిపోయారు, ఒక మనవరాలు మాత్రమే ఉంది, ఆ మనవరాలకి పెళ్లి చేయాలని చూస్తుంది, కానీ ఆ మనవరాలు భయంతో ఎవరిని చూసినా మాట్లాడడమే లేదు, ఆ పిల్లకి ఆల్మోస్ట్ ఆల్ మాటలు రాని కండిషన్లో ఉంది, వాళ్ళకొక్కటి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అంటే, అది చాలా సింపుల్, ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది డెఫినెట్గా, అయితే ఆ పిల్ల ఒకసారి లేదా ఒక రోజు ఏదో ఒక రోజు ఒక అబ్బాయిని చూసి మాట్లాడేస్తుంది, ఆ పిల్ల ఏ అబ్బాయిని చూసి మాట్లాడుతుందో ఆ అబ్బాయితో ఆ పిల్లకి పెళ్ళి అవుతుంది అని చెప్తాడు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి 3 క్వశ్చన్లు అయిపోయాయి కాబట్టి ఇంకేం చేస్తాడు, మెల్లగా పని అయిపోయిందని అనుకునేపాటికి గురువుగారు కూడా ఆయన మళ్ళీ సరే సీను నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు ఇంకా అంటే, సరేలే అని ఈయన అక్కడ నుంచి బయలుదేరి మెల్లగా నడవడం స్టార్ట్ చేస్తాడు. నడిచిన తర్వాత ఫస్ట్ క్రొకడైల్ దగ్గరికి వచ్చేస్తాడు. క్రొకడైలు వస్తేనే ఏం సీను కనుక్కున్నావా నా ప్రాబ్లం సొల్యూషను అంటే, కనుక్కున్నాను క్రొకడైల్, ఇదిగో నీ తల మీద ఒక మంచి వజ్రం ఉందంట, డైమండ్ ఉంది, ఎప్పుడైతే ఆ డైమండ్ని తీసేస్తారో ఆటోమేటిక్గా నీకు అన్నీ గుర్తుకొస్తాయంట అని చెప్తాడనమాట. అవునా, సరే ఆ డైమండ్ని ఏదో నువ్వే తీసేసేయి, నువ్వే తీసుకోవాలంటే చాలా వాల్యుబుల్ అన్నాడు కదా గురూజీ, ఆ డైమండ్ని నువ్వే తీసుకొని అది నాకు తీసేసే అంటే, సరేలేరా దగ్గరికి రాని దగ్గరికి వస్తే క్రొకడైలు ఆ డైమండ్ని తీసేసుకుంటాడు. తీసేసుకుంటే
ఆటోమేటిక్గా ఆ డైమండ్ ఎప్పుడైతే తీస్తామో ఆ క్రొకడైలు ఏమవుతుంది అంటే ఒక పెద్ద గంధర్వుడిలాగా మారుతాడు. గంధర్వుడు అంటే ఎవరు అంటే ఒక రకమైన దేవతలకు సంబంధించిన వాడనమాట. సరే, అంత పెద్ద గంధర్వుడు ప్రత్యక్షమై నాకు ఇది శాపం వల్ల ఇట్లా అయింది, ఈ శాపం వల్లనే నాకు ఏం గుర్తులేదు, ఇప్పుడు నాకు మొత్తం గుర్తుకొచ్చింది, నేను హ్యాపీగా మా ఇంటికి వెళ్ళిపోతాను, చాలా థ్యాంక్స్ సీను, నువ్వు చాలా హెల్ప్ చేసావు, ఈ డైమండ్ ఇంత కాస్ట్లీ డైమండ్ నాకేం అవసరం లేదు, నువ్వే తీసేసుకో, నీకే పనికి వస్తుంది ఇది అనేసి ఇచ్చి నిన్ను ఆ వైపు దాటిస్తాను రా, దాటించి ఇంకెక్కడైనా వదిలేయాలంటే అవును స్వామి, నన్ను ఆ వైపు దాటించి నేను ఒక అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఆమె కూడా నాకు హెల్ప్ చేసింది, ఆమె దగ్గరికి వెళ్ళాలి అంటే సరేలే అనేసి ఈయన డైరెక్ట్గా తీసుకొని అక్కడ వదిలిపెట్టేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. ఆ విధంగా సీను ఏం చేస్తాడు, డైమండ్ సంపాదించేశాడు. రైట్, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి కొంచెం చీకటి అయింది. ఆమె సీను కనబడితేనే రానాయనా సీను, కనుక్కున్నావా మామిడి చెట్టు గురించి అంటే కనుక్కున్నానమ్మా, కానీ ఈ టైంలో ఎందుకులే, పొద్దున మనం దాని గురించి చూద్దాము, దాని చుట్టూ తవ్వాలంట, తవ్వితే ఆటోమేటిక్గా కాయలు కాస్తుందంట అంటే సరేలే నాయనా అనేసి ఒక పార, గడ్డపార అంటే గడార అంటాం మన ఏరియాలో, అట్లా ఆ గడ్డపార తీసుకొని పొద్దునకి రెడీ అవుతారు ఇద్దరు. తెల్లవారుజామునే లేచి దాన్ని చుట్టూ తవ్వడం స్టార్ట్ చేస్తారు. అట్లా తవ్వుతూ ఉంటే ఏమైంది అంటే కొంచెం సేపటికి ఆ తవ్వేటప్పుడు గన అని సౌండ్లు వస్తున్నాయి, అంటే లోపల ఏదో ఉంది. ఇంకొంచెం తవ్వితే చుట్టూ లంక బిందెలు, అంటే లోపల మొత్తం బంగారు నాణ్యాలు, బంగారు ఆభరణాలు ఇట్లాంటివన్నీ ఉండే బిందెలు, ఒక 4 బిందెలు దొరుకుతాయి. ఇద్దరు చాలా సంతోషపడతారు. సీను ఏం చేస్తాడు, ఇదిగో అమ్మ, ఈ బిందెలన్నీ మీవే, తీసేసుకోండి, మీ ప్లేస్లో ఉన్నాయి కదా అనేసి ఇచ్చేసి, ఇప్పుడు మీకు తీసేసాం కదా, ఆటోమేటిక్గా ఈ చెట్టు కాయలు కాస్తుంది, నీకు కావాల్సినవి తినొచ్చు మీరు అని చెప్తాడు. ఆమె సంతోషపడి, నాయనా నాకు డబ్బులు ఉన్నాయి ఆల్రెడీ, నాకేం ప్రాబ్లం లేదు, ఇవి దీంట్లో నా కష్టార్జితం కాదు, యాక్చువల్గా నువ్వే అక్కడికి వెళ్ళి కనుక్కున్నావు, అన్నీ చేసావు కాబట్టి 2 నువ్వు తీసుకో, 2 నాకు చాలు అనేసి ఆ 2 సీనుకి ఇచ్చేస్తుంది. సీను దాంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఆల్రెడీ మొసలి దగ్గర నుంచి మనకు ఒక మంచి డైమండ్ వచ్చింది. ఇప్పుడు 2 బంగారు నాణ్యాలు వచ్చాయి. 2 బంగారు కుండలు వచ్చాయి, అంటే ఏమంటారు లంక బిందెలు వచ్చాయి. దాంట్లో నుంచి బంగారు నాణ్యాలు బయటికి తీసుకొని ఆయన కన్వీనియంట్ కోసం ఒక ఎద్దు బండి కొంటాడు, ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండిలో ఈ 2 లంక బిందెలు పెట్టుకొని మెల్లగా బయలుదేరతాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పుడు దారిలో ఈ ముసలామె ఉంది కదా, ఆ ముసలామె వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ముసలామె లోపల ఏదో పని చేసుకుంటున్నట్టుంది, కనిపించలేదు. ఈయన డోర్ కొట్టి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఒక అందమైన అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఎవరి అమ్మాయి, ఇంతకుముందు చూడలేదు అనుకుంటాడు, కానీ ఆ అమ్మాయి వస్తూనే పిలుస్తుంది, అవ్వా ఎవరు వచ్చినారు చూద్దురా అనేసి. అప్పుడు వెంటనే ఆ అవ్వ బయటకు వస్తుంది. బయటకు వస్తే, సీను నువ్వా, రానాయనా, కనుక్కున్నావా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే కనుక్కున్నానవ్వా, మీ మనవరాలు ఎక్కడుందో నాకు తెలియదు, కానీ మీ మనవరాలు ఎవరిని చూసైతే మాట్లాడుతుందో ఆ అబ్బాయితోటే పెళ్ళి అవుతుందంట, ఆటోమేటిక్గా మీ మనవరాలకు కూడా అప్పటి నుంచి భయం పోతుంది, డెఫినెట్గా ఇంక మాటలు కూడా బాగా మాట్లాడుతుంది అని చెప్తాడనమాట. అవునా నాయనా, ఇదిగో ఇదే మనవరాలు, ఇప్పుడు నిన్ను చూసే మాట్లాడింది, నాకు కూడా హ్యాపీగా అయింది, నీకు దాన్ని చెప్దాం అనుకునే లోపు నువ్వు సమస్య ఈ సొల్యూషన్ చెప్తున్నావు, కాబట్టి ఇది నిన్ను చూసే మాట్లాడింది, నువ్వే పెళ్లి చేసుకో ఈ అమ్మాయిని అని చెప్తాడనమాట. ఆ సీను కూడా అమ్మాయి నిజంగానే అందంగా ఉంది, హ్యాపీగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని బండిలో కూర్చోబెట్టుకొని 2 లంక బిందెల్ని తీసుకొని అంత కాస్ట్లీ ఉండే డైమండ్ని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి వెళ్ళి మెల్లగా వాళ్ళ ఇంట్లో రీచ్ అయిన తర్వాత లోపల వాళ్ళమ్మ తలుపు కొడతాడు. వాళ్ళమ్మ లోపల నుంచి బయటకు వచ్చి చూస్తేనే అందమైన అమ్మాయి, ఎద్దుల బండి అన్నీ కనిపిస్తాయి. సరే, ఎవరినైనా ఈ అమ్మాయి అంటే జరిగింది మొత్తం చెప్పేస్తాడు. అవునా, చాలా సంతోషం నాయనా, నువ్వు చాలా మంచివాడివి, అందుకే నీకు చాలా మంచి జరిగింది, చూడు అందమైన అమ్మాయి, ఇంత పెద్ద డబ్బులు అంటే లంక బిందెలు, తర్వాత కాస్ట్లీ డైమండ్ ఇన్ని దొరికాయి నీకు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నువ్వు సంతోషంగా ఉండు నాయనా. అయితే నువ్వు చాలా మంచి పని చేసావు, నీ గురించి ఒక్క కోరిక కోరకుండా స్వామీజీని అంతా పక్కన వాళ్ళ గురించే కోరావు కాబట్టి ఆటోమేటిక్గా నీకు కూడా మంచే జరిగింది అని చెప్తుంది. అవునమ్మా, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు కాబట్టి నా కోరిక కంటే వీళ్ళదే ఇంపార్టెంట్ అనిపించింది, వాళ్ళ ముగ్గురిది, అందుకోసమే వాళ్ళ కోరికలనే కోరాను నేను, ఆటోమేటిక్గా నాకు మంచి జరిగింది అని చెప్తాడనమాట. సో ఇది కథ.
కాబట్టి మనం కానీ చేయాల్సింది ఏంటి అంటే మన కోసం కొన్ని పనులు చేయాలి. తర్వాత ఆ పనుల వల్ల వచ్చే దాంట్లో వేరే వాళ్ళకి కొంచెమైనా సహాయం చేసే అలవాటు నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు రేపు పొద్దున నువ్వు పెద్దవాడు అయిన తర్వాత జాబులు చేసేటప్పుడు నీకు వచ్చే శాలరీలో కనీసం ఒక 5% లేదా 2% అట్లీస్ట్ సో కొంచెం లేని వాళ్ళకి ఇవ్వగలిగితే నీకు డెఫినెట్గా మంచే జరుగుతుంది. ఏ దాంట్లో అయినా మన కోసం ఒక్కటే కాకుండా పక్కన వాళ్ళ గురించి కూడా అప్పుడప్పుడు మనం హెల్ప్ చేయగలిగితే మనకి ఏదో ఒక దాంట్లో ఏదో ఒక సందర్భంలో మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నీ కోసమే కాదు పక్కన వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచిస్తే నీకు ఆటోమేటిక్గా మంచే జరుగుతుంది. ఇది ఈ కథలో మనకు నీతి. కాబట్టి అందరూ వీలైనంత వరకు పూర్తిగా మనకు లేకుండా హెల్ప్ చేయమని చెప్పను, కానీ మనకున్న దాంట్లో కొంచెమైనా పక్కన వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బాగుపడతారు, మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అందరికీ డెఫినెట్గా మంచి జరగాలి అంటే మనదొకటే చూసుకోకూడదు, అవతల వాళ్ళకు కూడా అంటే నలుగురికైనా మనం హెల్ప్ చేయగలిగితే చాలా మంచిది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. రైట్, కథ అయిపోయింది. కథ కంచికి, మనము ఇంటికి. రైట్, బాయ్.